న్యూ ఇయర్ సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఉదయం నుంచి భక్తుల రద్దీ మరింత పెరుగుతోంది. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అలాగే భక్తుల రద్దీపై డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, ఇప్పటివరకు స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు? అధికారులు ఏర్పాట్లు ఎలా చేశారు అని చెప్పొచ్చు. అయితే ఇయర్ ఎండింగ్, అందులో ఈ రోజు స్టార్టింగ్ కావడంతోనూ అందులోనూ వీకెండ్ సండే కావడంతోనూ భక్తుల సంఖ్య భారీగానే యాదగిరిగుట్టకు వచ్చారనేసి చెప్పొచ్చు. ఇక సిటీకి కూడా దగ్గరగా ఉండడంతో సిటీలో నుంచి ఈ యాదగిరిగుట్టకు వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి గంట సమయమే పట్టడంతో కూడా సిటీ జనం మొత్తము, అలాగే ఇక్కడ యాదగిరిగుట్టకు సరౌండింగ్స్ లో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ దేవుడి దర్శనార్థం ఇక్కడ క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు. అయితే ఈ క్యూ లైన్ లో 2 క్యూ లైన్లు ఉన్నాయి. ఒకటి ప్రత్యేక దర్శనానికి, మరొకటి ధర్మ దర్శనానికి ఉంది. అయితే ధర్మ దర్శనానికి అయితే 4 గంటల సమయం, అలాగే ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. అయినా కూడా భక్తులు ఖచ్చితంగా ఈ రోజు నూతన సంవత్సరం, అందులోనూ దేవుని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయన్న ఒక ఆశతో ఖచ్చితంగా తమ కోరికలు, తమ మొక్కులను తీర్చుకోవడానికి ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి విచ్చేసి తమ కోరికలు ఏవైతున్నాయో స్వామికి విన్నవించుకుంటున్నారు. అయితే ఉదయం నుంచే ఇక్కడ భక్తులు కూడా బారులు తీరి ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొంటున్నారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అలాగే అర్చనలు కూడా జరుగుతున్నాయి. అయితే 10:30 గంటలకు ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ ప్రత్యేకమైన పూజల్లో పాల్గొంటున్నారు. కళ్యాణ మహోత్సవం ని కూడా మనం తిలకించవచ్చు. కళ్యాణ మహోత్సవంలో భారీగా భక్తులు పాల్గొంటున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే కళ్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొని పునీతులు అవుతున్నారు. అయితే కళ్యాణం జరిపించుకుంటామని మొక్కుకున్న వాళ్ళు, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకున్న వాళ్ళు కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నారు. అయితే మొత్తం మీద మనం చూసుకోవచ్చు. కొంతమంది భక్తుల్ని కూడా మనం ఒకసారి మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, న్యూ ఇయర్ కదా, టెంపుల్ కి వచ్చారు, ఎట్లా ఉంది? చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తారండి? ఎవ్రీ ఇయర్ వస్తుంటానమ్మా. ఎట్లా అనిపిస్తుంది? ఏం మొక్కున్నారు? ఇక్కడ ఈ ఇయర్ అంతా బాగుండాలని మొక్కుకున్నాను. అందరూ బాగుండాలని మొక్కుకున్నా, తెలంగాణ బాగుండాలని మొక్కుకున్నాను. సో మేడం మీరు చెప్పండి, ఎవ్రీ ఇయర్ వస్తారా? ఈ ఇయర్ వచ్చారా? ఎట్లా? ఈ ఇయర్ వచ్చాను. ఎట్లా అనిపించింది? టెంపుల్ ఎట్లా ఉంది? అంటే పాత టెంపుల్ తీసేసి ఇక్కడ టెంపరీగా టెంపుల్ ని కట్టారు. సో పాతది కన్స్ట్రక్షన్ అవ్వడానికి ఇంకొక 1 ఇయర్ పడుతుంది అన్నారు. ఈ టెంపుల్లో మీకు సాఫీగానే దర్శనం జరిగిందా? ఎప్పుడు వచ్చారు? ఎప్పటి వరకు దర్శనం అయింది? హాఫ్ అన్ అవర్ అయింది దర్శనం మొత్తం. బాగానే ప్రత్యేక దర్శనం చేసుకున్నారా లేదంటే ధర్మ దర్శనానికి వచ్చారా? దర్శనం. అయితే ఇక్కడ కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. అయితే కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఒకసారి ప్రధాన అర్చకులు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కూడా పూజలో చాలా బిజీగా కనబడుతున్నారు. అయితే భక్తులు కూడా చాలా భారీ ఎత్తున ఉన్నారు. అయితే ఈ క్యూ లైన్ ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ఏదైతే టెంపుల్ బయట ఉందో అక్కడి వరకు 1/2 కిలోమీటర్ మేర క్యూ లైన్ ఉంది. 1/2 కిలోమీటర్ మేర అవతల పక్కన కూడా భారీగా దేవుణ్ణి దర్శించుకుందామని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ వెయిటింగ్ కి కారణం ఇప్పటి వరకు కూడా కాస్త వీఐపీ తాకిడి కూడా ఉండే, వీఐపీలు వస్తుండడంతో ధర్మ దర్శనం వాళ్ళని కాస్త ఆపినట్టు మనకు సమాచారం. అందుకనే వీఐపీలను కాస్త ఆపి ధర్మ దర్శనానికి సంబంధించి అలాగే ప్రత్యేక దర్శనానికి సంబంధించి ఇప్పుడు కొంతమందిని పంపిస్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా. ఒకసారి ఆలయ నిర్వాహకులను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అమ్మ, ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎంతమంది దర్శించుకున్నారు? దాదాపుగా 20,000 పైనే ఉన్నారమ్మా. ఇంకో బయట క్యూ లైన్ లో అందరినీ కూడా ఇంకా లెక్క పడితే ఇంకో 5-6 వేల మంది, అంటే ఇంచుమించు 25,000 మంది వరకు ఇప్పటికే ఇక్కడికి పైన వచ్చారు. ముందుగా చెప్పినట్టుగానే ఈ రోజు మేము 50,000 పైనే అనుకుంటున్నాం. సాయంత్రం లోపల అంతమంది వస్తారు. ఏమన్నా ఈ క్యూ లైన్ లలో ఏమైనా తొక్కిసలాటలు అట్లాంటి ఏమైనా సమాచారం మీ వరకు వచ్చిందా? ఎట్లా ఉంది? అలాంటిది ఏమీ లేదు. అలా ఏమీ జరగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేసాము. క్యూ లైన్ అంతా కూడా చాలా సిస్టమేటిక్ గా నడుస్తోంది. ఎక్కడా కూడాను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు. అందరికీ కూడా గంటన్నర లోపలే దర్శనం జరిగేలాగా మేము ఏర్పాట్లు చేశాం. కాబట్టి రోజుతో పోలిస్తే ఈ రోజు ప్రత్యేక పూజలు ఉన్నాయి కదా, అంటే అర్చనలు కావచ్చు లేదంటే అభిషేకాలు అలాగే కళ్యాణ మహోత్సవం, వాటి గురించి ఏమైనా ప్రత్యేకంగా ఇంకేమైనా పూజలు ఉన్నాయా ఈవినింగ్ వరకు?
ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయం సుప్రభాతంతో మొదలు పెడితే ఆరాధన, అర్చన, సువర్ణ పుష్పార్చనలు, అభిషేకము, కళ్యాణము అన్ని కూడా జరుగుతాయి. ఈ రోజు మరింత విశేషంగా మేము సుదర్శన హోమం అన్ని కూడాను, తర్వాత విశేష పూల అలంకరణ, విద్యుత్ దీపాలంకరణతో దేవాలయాన్ని అలంకరించడము, వచ్చిన వాళ్ళందరూ కూడా సువర్ణ పుష్పార్చన జరిపించుకునేలాగా వారికి సాయంత్రం వరకు కూడా అవకాశం ఉండేలాగా పూజారులందరికీ కూడా వాళ్ళు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకున్నాము. కాబట్టి అందరూ కూడా జనవరి 1 రోజు వాళ్ళ పేరు మీద అష్టోత్తరం చేయించుకోవడానికి, అర్చన చేయించుకోవడానికి, సువర్ణ పుష్పార్చనకు ఇలా అన్ని అవకాశాలు పెట్టాము. అందరూ స్వామివారిని ఈ విధంగా దర్శించి ఆనందంగా వెళ్తున్నారు. మొత్తం మీద న్యూ ఇయర్ కావడంతో ప్రత్యేకమైన పూజలను ఆలయానికి సంబంధించి ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో చెప్తున్నారు. అయితే ఆలయంలో కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇక పండగ వాతావరణం కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే క్యూ లైన్లలో భక్తులను చూస్తే మాత్రం మనం ఒక విషయం చెప్పుకోవచ్చు, భక్తుల్లో అంటే జనాల్లో భక్తిభావం పెరిగిందని చెప్పొచ్చు. ఒకసారి వాళ్ళని కూడా ఒక్కసారి మాట్లాడిద్దాం, మరి దేవుడిని ఏం మొక్కుంటున్నారు అనేసి. సార్ ఎక్కడి నుంచి? భువనగిరి మేడం, భువనగిరి హనుమవాడ మాది. మేము 10 గంటలకు వచ్చినాం మేడం, చాలా టైం పట్టి. భువనగిరి మాది.